జై హింద్, జై హింద్. స్వతంత్ర భారతదేశ ఆత్మగౌరవానికి వందనం. రోమాలు గర్వంతో నిక్కబొడుచుకునేలా చేసే ఈ రెండు శబ్దాలు మద్రాసు నివాసి సి పిళ్ళై మొదటిసారి ఉపయోగించారు. 1933లో పిళ్ళై నేతాజీని యాదృచ్ఛికంగా కలిశారు. ఈ అపూర్వ శబ్దం నేతాజీ హృదయానికి హత్తుకుంది. దాంతో ఈ జై హింద్ శబ్దం స్వేచ్ఛ భారతావని విజయ నినాదంగా మారిపోయింది. నేతాజీ మాట ప్రస్తావనకు వస్తూనే మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను అనే ఆయన ప్రసిద్ధ నినాదం గుర్తుకొస్తుంది. ఆయన ప్రసంగాల్లో భాగమైన ఈ స్ఫూర్తిదాయక నినాదాన్ని నేతాజీ 1944 సెప్టెంబర్ 22న ఆజాద్ హింద్ ఫౌజ్ అమరవీరుల జ్ఞాపకార్థం అంకితమిచ్చారు. हमारी मातृभूमि स्वतंत्रता की खोज में है, तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. ये स्वतंत्रता की देवी की मांग है. 1897 జనవరి 23న కటక్లో జన్మించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్లో దేశభక్తి నరనరాన జీర్ణించుకుపోయింది. ఆయన తన చిన్ననాటి నుంచి బ్రిటిషర్ల చేతి కింద బానిసత్వంతో నలిగిపోతున్న భారతదేశ చిత్రపటాన్ని చూసి ఎంతగానో తల్లడిల్లిపోయారు. ఆ కల్లోలమే దేశ విముక్తి కోసం తనను తాను అంకితం చేసుకోవడానికి ఒక ఉత్ప్రేరకంగా మారింది. ఆజాద్ హింద్ ఫౌజ్ ను ఉద్దేశించి నేతాజీ ఇలా అన్నారు. हमने जो आजादी की लड़ाई छेड़ रखी है उसे तब तक जारी रखना होगा जब तक हमें मुकम्मल आजादी हासिल न हो. दलादली, बहस मुबाहस और विभिन्न मतभेदों को भुलाकर विभिन्न दिशाओं में बिखरी सारी ताकत जितना शीघ्र हम केंद्रित कर सकेंगे उतना ही जल्द हम आजादी हासिल कर सकेंगे. हमारे सामने इस वक्त सबसे बड़ी समस्या संघ शासन विधान को हमेशा के लिए दफना देने की है. तभी हम अपने मन के मुताबिक अपना शासन विधान तैयार कर सकेंगे. वर्तमान शासन विधान तो हमारी मर्जी के खिलाफ साम्राज्यवाद को मजबूत कर हमारी गुलामी की जंजीरों को और मजबूत करने के लिए बनाया गया है. इसे आप हरगिज स्वीकार न करें. आप संगठित शक्ति से आत्म बलिदान करने के लिए जल्द से जल्द तैयार हो जाइए. न मालूम कब बिगुल बज उठे. इस वक्त నేతాజీ జీవితంపై కటక్లోని రెవెన్షా కాలేజియేట్ స్కూల్ ప్రిన్సిపల్ బెనీ మాధవ్ దాస్ ప్రభావం అధికంగా పడింది. ఆ ప్రభావంతో 1909లో అందులో చేరిన నేతాజీ 15 సంవత్సరాల వయసులోనే స్వామి వివేకానందకు సంబంధించిన సంపూర్ణ సాహిత్య రచనలన్నింటినీ చదివి అవగాహన చేసుకున్నారు. సూక్ష్మగ్రాహి అయిన నేతాజీ 1916లో కోల్కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రవేశం పొందారు. కాలేజీలో కొన్ని విషయాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య జరిగిన పోరాటంలో నేతాజీ విద్యార్థుల తరఫున నాయకత్వం వహించారు. కాగా కేంబ్రిడ్జిలో చదవడానికి వెళ్లిన నేతాజీ వ్యక్తిత్వానికి బ్రిటన్లో ఒక కొత్త రూపం లభించింది. అక్కడ ఆయన సివిల్ సర్వీస్లో అర్హత సాధించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం సేవ చేసేందుకు నిరాకరించారు. ప్రఖ్యాత చరిత్రకారులు కపిల్ కపూర్ ఏమన్నారంటే, Azad Hind Sarkar was the only government in the world of a country, and I say it of a country because it functioned from India, had everything, which never surrendered to the Allied forces. బ్రిటన్లో నివసిస్తున్నప్పుడు నేతాజీని గాంధీజీ అభిప్రాయాలు బాగా ప్రభావితం చేశాయి. భారత్కు తిరిగి వస్తూనే ఆయన్ను కలవడానికి ముంబై వెళ్లారు. జూలై 20, 1921లో మహాత్మా గాంధీని కలిసిన తర్వాత నేతాజీ స్వాతంత్ర సంగ్రామంలో మునిగిపోయారు. గాంధీజీ సలహా మేరకు కోల్కతా తిరిగి వచ్చి దేశ్ బంధు చిత్తరంజన్ దాస్తో కలిసి పనిచేశారు. సుభాష్ చంద్రబోస్ను బ్రిటిష్ ప్రభుత్వం 11 సార్లు అరెస్టు చేసి జైలుకు పంపించింది. ఇది ప్రజల్లో ఆయన పట్ల ఆదరణను మరింతగా పెంచింది. ఎంతగా అంటే 1930లో ఆయన కోల్కతా జైల్లోనే ఉండి మేయర్ ఎన్నికల్లో పోటీ చేసి భారీ తేడాతో విజయం సాధించారు. కోల్కతాలో జవహర్లాల్ నెహ్రూతో కలిసి నేతాజీ యువత కోసం ఇండిపెండెంట్ లీగ్ను ప్రారంభించారు. 1927లో ఇండిపెండెంట్ లీగ్ సైమన్ కమిషన్ భారత పర్యటనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించింది. కోల్కతాలో ఈ నిరసన ప్రదర్శనకు సుభాష్ చంద్రబోస్ స్వయంగా నాయకత్వం వహించారు. ఇంతలో 1931 సంవత్సరం వచ్చింది. భగత్ సింగ్ జైలు నుంచి విడుదల అవ్వడానికి గాంధీజీ చురుగ్గా ప్రయత్నించలేదు. ఈ విషయం
నేతాజీని ఎంతగానో మనోవేదనకు గురిచేసింది. దీంతో గాంధీజీ అహింసా ఉద్యమం పట్ల ఆసక్తి తగ్గింది. స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిషర్ల శత్రువులైన హిట్లర్, ముస్సోలినీల సహాయం పొందాలని సుభాష్ చంద్రబోస్ భావించారు. ఆరోగ్యం మందగించడంతో ఆయన్ను యూరోప్ వెళ్లవలసిందిగా సలహా లభించడంతో 1933 నుంచి 1936 వరకు చంద్రబోస్ యూరోప్లో ఉన్నారు. ఆ కాలంలో ఆయన ఇటలీలో ముసోలిని, ఐర్లాండ్లో డి వల్లెరాను కలుసుకున్నారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో వారి మద్దతు కోరారు. భారత్ తిరిగి వచ్చిన సుభాష్ యువతరానికి నేతృత్వం వహించారు. తన వ్యూహాత్మక ఆలోచనలతో అనతి కాలంలోనే అత్యంత శక్తివంతమైన కాంగ్రెస్ నాయకుల్లో ఒకరయ్యారు. 1938లో హరిపురా కాంగ్రెస్ సెషన్లో గాంధీజీ అభ్యర్థి పట్టాభి సీతారామయ్యను ఓడించి నేతాజీ కాంగ్రెస్ అధ్యక్షులయ్యారు. దీంతో నేతాజీ, గాంధీజీల మధ్య ఆలోచన ధోరణి, భావజాలంలో దూరం పెరుగుతూ పోయింది. చివరికి నేతాజీ కాంగ్రెస్కు రాజీనామా చేశారు. చరిత్రకారులు మక్కన్ లాల్ నేతాజీ జాతీయవాద ఆదర్శాల గురించి ఇలా చెప్పారు. In the official history, Netaji Subhash may have been forgotten. Official historians may have forgotten totally, but he remained in the memory of popular public, popular narrative, and that is what the real history is, because it goes into from generation to generation to generation. కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత నేతాజీ 1939లో ఫార్వర్డ్ బ్లాక్ ను స్థాపించారు. అటు తర్వాత ఆయన ఆలోచనల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. స్వాతంత్ర్యం కోసం శాంతియుత పోరాటం చేయడంపై విశ్వాసం కోల్పోయారు. నేతాజీనే స్వయంగా ఇలా చెప్పారు. I am overjoyed to see that you have already realized that the responsibility of winning freedom does not rest merely on the shoulders of our countrymen at home. It is but natural that they should bear the brunt of the burden, and they have been doing so already. But at the same time, every Indian, no matter where he may be living at the present time, has a duty towards his country, and he must contribute his due share towards this final victory. 1939 సంవత్సరం ప్రపంచ చిత్రపటాన్ని మార్చివేసింది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. బ్రిటిష్ ప్రభుత్వం విప్లవకారుడు సుభాష్ చంద్రబోస్పై అనుమానం పెంచుకుని ఆయన్ను గృహ నిర్బంధం చేసింది. ఈ నిర్బంధాన్ని అవకాశంగా తీసుకున్న బోస్ మారువేషంలో దేశాన్ని వదిలి ఆఫ్ఘనిస్తాన్, సోవియట్ యూనియన్ గుండా జర్మనీ చేరుకున్నారు. స్వాతంత్ర సంగ్రామానికి మద్దతు సమకూర్చడంలో భాగంగా ఆయన 1942లో హిట్లర్ను కలిశారు. హిట్లర్ నుంచి తగినంత మద్దతు లభించలేదు. అయినప్పటికీ నిరాశ చెందక నేతాజీ జలాంతర్గామిలో తూర్పు ఆసియాకు బయలుదేరి ఇండోనేషియా చేరుకున్నారు. అక్కడ ఆయన విప్లవ నాయకుడు రాస్ బిహారీ బోస్ను కలుసుకున్నారు. రాస్ బిహారీ పట్టుబట్టడంతో నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్కు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన భారతదేశ స్వాతంత్ర్యంపై ముఖ్యమైన అంశాలను వివరించారు. अभी तो हम इच्छा रखते हुए भी हिंदुस्तान के बाहर उपनिवेशों में बसे हुए अपने भाइयों की मदद नहीं कर सकते. वे भी हमारे ही खून है. हम उन्हें भला कैसे भूल सकते हैं. भारत आज चिरकालीन शोषण के कारण दरिद्रता की चक्की में पीस रहा है. महामारी आदि बीमारियों का भारत घर हो रहा है. निरक्षरता अभी फैली हुई है. वैज्ञानिक साधन हमें मुयस्सर नहीं जिससे खेती की उन्नति कर सके. 2 शाम रोटी मुहाल है. इन सब कुरोगों की एकमात्र रामबाण औषधि आजादी है. वो राष्ट्रीय एकता पर निर्भर करती है. असंगठित और कमजोर रहना पाप है. गुलामी सब कष्टों और पापों की जड़ है. अब गुलामी की जंजीरों को तोड़ने के लिए एक दिल एक प्राण होकर कटिबद्ध हो जाइए. हिंदुस्तान अब गुलाम नहीं रह सकता और न कोई ताकत इसे गुलाम रखी सकती है. हाँ, हमें स्वतंत्रता का मूल्य चुकाना होगा. आप इसके लिए तैयार हो जाइए, जिससे यदि हम गुलाम हिंदुस्तान में पैदा हुए हैं तो स्वतंत्र हिंदुस्तान में जीवे और मरे. तभी आजाद हिंदुस्तान दुनिया को नए नए संदेश दे सकेगा. ఆ రోజుల్లో జపాన్ బ్రిటిష్ వారితో పోరాడుతోంది. నేతాజీ జపాన్ సహకారం కోసం ప్రయత్నించారు. జపాన్ ప్రధానమంత్రి తాను మద్దతిస్తానని హామీ ఇచ్చారు. ఆ సమయంలో నేతాజీ జపాన్ పార్లమెంటులో ప్రసంగించి తన అభిప్రాయాలను ప్రపంచానికి చాటారు.
దాంతో ఆయన జపాన్ ప్రజలకు ప్రీతిపాత్రులయ్యారు. అక్కడి నుంచి నేతాజీ సింగపూర్ చేరుకున్నారు. 1943 అక్టోబర్ 21న ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించారు. మొట్టమొదటి ప్రాంతీయ ప్రభుత్వాన్ని 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా గుర్తు చేసుకున్నారు. ఆజాద్ హింద్ సర్కార్ अखंड भारत की सरकार थी, अविभाजित भारत की सरकार थी. मैं देशवासियों को आजाद हिंद सरकार के 75 वर्ष होने पर बहुत बहुत बधाई देता हूं. साथियों, अपने लक्ष्य के प्रति जिस व्यक्ति का इतना साफ विजन था, लक्ष्य को हासिल करने के लिए जो अपना सब कुछ दांव पर लगाने के लिए निकल गया हो, जो सिर्फ और सिर्फ देश के लिए समर्पित हो, ऐसे व्यक्ति को याद करने भर से ही पीढ़ी दर पीढ़ी प्रेरित हो जाती है. స్వాతంత్ర్యం కోసం సాయుధ పోరాటం ప్రారంభించిన నేతాజీ ఢిల్లీ చలో పిలుపునిచ్చారు. ఆయన నాయకత్వం దీంతో ఉత్సాహవంతులైన ఆజాద్ హింద్ ఫౌజ్ 1943 సెప్టెంబర్ 30న అండమాన్ నికోబార్ దీవులను విముక్తి గావించడంలో విజయం సాధించింది. ఈ పోరాట సమయంలోనే నేతాజీ 1944 జూలై 4న బర్మాకు చేరుకున్నారు. ఈ మధ్యకాలంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ఇంఫాల్, కోహిమాపై దాడి చేసింది. జూలై 6, 1944న సాయుధ పోరాటాన్ని ధర్మబద్ధంగా చూపేందుకు నేతాజీ రంగూన్ రేడియోలో గాంధీజీని ఉద్దేశించి ప్రసంగించారు. అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ ప్రసంగంలో నేతాజీ గాంధీజీని మొట్టమొదటిసారిగా రాష్ట్రపిత అని సంబోధించారు. తూర్పు ఆసియాను శక్తివంతమైన సమూహంగా మార్చడానికి నేతాజీ సమర్థవంతులుగా ఉన్నారు. I believe that the Asiatic nations and particularly Indian people should regard themselves as fortunate in having such a friend and guide in times of crisis. And may I therefore offer my congratulations to you on having such a leader in a war crisis to lead you on to victory and at the same time to carry on the work of reconstruction. ఆంగ్ల దళాలు ఆధిపత్యం చలాయించడం ప్రారంభించగానే ఆజాద్ హింద్ ఫౌజ్ వెనక్కు వెళ్లాల్సి వచ్చింది. ఇంతలో అమెరికా నాగసాకి, హిరోషిమాపై అణు బాంబులను వేసిన తర్వాత జపాన్ ఓడిపోయింది. అయినప్పటికీ నేతాజీ స్థైర్యం కోల్పోలేదు. తన లక్ష్యాన్ని సాధించడానికి రష్యా నుంచి సహకారం కోరాలని నిర్ణయించుకుని 1945 ఆగస్టు 18న మంచూరియా నుంచి రష్యాకు వెళ్లారు. అయితే ఇదే ఆయన అంతిమ యాత్రగా రుజువైంది. నేతాజీకి సంబంధించి అసంఖ్యాక కథలు వెలువడుతున్నాయి. అసలు నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నాలతో నేతాజీకి సంబంధించిన 1000కి పైగా పత్రాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. వాటిని నేషనల్ ఆర్కైవ్స్ లో చూడవచ్చు. ఈ స్వాతంత్ర సమరయోధుడి జయంతి జనవరి 23వ తేదీని పరాక్రమ్ దివస్ గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు నుంచి వచ్చే ఏడాది ఆయన 126వ జయంతి వరకు అనేక కార్యక్రమాలు కొనసాగుతాయి. ఒక పత్రం ప్రకారం నేతాజీ చివరి మాటలు ఇలా ఉన్నాయి. लोगों को बताना कि मैं देश की आजादी की खातिर आखिरी सांस तक लड़ा. నేతాజీ సాయుధ పోరాటం విజయవంతం కావడం చూడ్డానికి ఆయన లేకపోవచ్చు. కానీ 1946లో భారత నావికాదళం చేసిన తిరుగుబాటు వెనుక నేతాజీ ప్రేరణ ఉందనే భావన ఉంది. భారతదేశ స్వాతంత్ర్యం గురించి ఎప్పుడు చర్చ వచ్చినా నేతాజీ శక్తివంతమైన మాటలు మనకు గుర్తొస్తూనే ఉంటాయి.